సార్, ఈ వక్ఫ్ సవరణ చట్టంలో హాస్యాస్పదమైన అంశాలు ఏంటి? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. వక్ఫ్ సంబంధించినటువంటి చట్టం ఏదైతే సవరణ చట్టం ఏదైతే జరిగిందో అందులో చాలా హాస్యాస్పదమైనటువంటి ఆచరణ శూన్యమైనటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి అంశాలు ప్రభుత్వం చేర్చడం జరిగింది. అందులో ఒకటేమిటంటే, ఇది గతంలో వక్ఫ్ అనేది ముస్లిమేతరులు కూడా వక్ఫ్కి ఇచ్చేవారు ఆస్తులు. అంటే తమకు సంబంధించినటువంటి ఆస్తులను వక్ఫ్ కూడా వారు ఇచ్చేవారు. అంటే మస్జిద్కి ఇచ్చేవారు, లేకపోతే మదర్సాకి ఇచ్చేవారు. అక్కడ బాగా వారి ఇంట్రెస్ట్ని బట్టి, వారి ఆసక్తిని బట్టి, వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వారు మస్జిదులు కూడా ఇచ్చేవారు. ఆ విధంగా కూడా జరిగింది. అదేవిధంగా ముస్లిమేతర సంస్థకు వక్ఫ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. ఉదాహరణకు భద్రాచలంలో రామాలయం ఉంది. అది తానిషా రాజు అది వక్ఫ్ చేసినటువంటి ఆస్తి. అది కూడా ఈ విధంగా ముస్లిమేతర ఏమంటారు రిలీజియస్ దానికి ఇచ్చారు. అదేవిధంగా ముస్లిమేతరులకి ఇచ్చారు, ముస్లింలు కూడా ఇచ్చారు. అదంతా జరిగింది. అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ చట్టం చేసినటువంటి ప్రధానమైనటువంటి ఒక హాస్యాస్పద అంశం ఏమిటంటే, ఎవరైనా వక్ఫ్ చేయాలి అంటే వారు 5 సంవత్సరాల పాటు ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలి అని చెప్పేసి చేయడం జరిగింది. అంటే నా ఆస్తి నా ఇష్టం వచ్చినట్లు నేను ఎవరికైనా ఇవ్వడానికి కూడా నాకు ఏమంటారు దానికి అనుమతి లేదు. అంటే ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛ, ఏదైతే రాజ్యాంగం నాకు కల్పించిందో వ్యక్తిగత స్వేచ్ఛ, దానికి అది వ్యతిరేకంగా ఉంది కదా. అంటే నేను సంపాదించినటువంటి ఆస్తి నాకు ఇష్టం వచ్చిన చోట నేను దానం ఇవ్వడానికి ఇప్పుడు ఇది లేదు నా దగ్గర. సో ఒక వ్యక్తి 5 సంవత్సరాల పాటు ముస్లింగా ఉండడం అంటే అది ఎవరు నిర్ణయిస్తారు? అంటే ఒక వ్యక్తి ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అన్న కలిమా, ఈ సద్వచనం ఎప్పుడైతే పఠిస్తాడో అతను ముస్లిం అయిపోయినట్టే. ఏమండి, సృష్టికర్త ఒక్కడే, ముహమ్మద్ ప్రవక్త వారు దేవుని యొక్క ప్రవక్త అని ఎప్పుడైతే అతను సాక్ష్యం ఇస్తాడో అప్పటి నుండి అతను ఇస్లాంలో ప్రవేశించినట్టే. అంతే తప్పించి మీరు 5 సంవత్సరాల పాటు ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలి అంటే దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? అంటే 1 సంవత్సరం అయితే అతను ముస్లిం కాదా? 2 సంవత్సరాలు అయితే ముస్లిం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాల పాటు అతను ప్రాక్టీసింగ్ ముస్లిం అని చెప్పేసి నిర్ణయించడానికి మీరెవరు అసలు? అతను 5 సంవత్సరాల పాటు అంటే కలెక్టర్ నిర్ణయిస్తాడు దాన్ని. ఎందుకంటే మస్జిద్లలో అటెండెన్స్ రిజిస్టర్ ఏమి కూడా ఉండదు. పలానా వారు నమాజ్కి వచ్చారు, పలానా వారు వెళ్ళారు అని చెప్పి అటెండెన్స్ రిజిస్టర్ ఏమి కూడా మెయింటైన్ చేయరు అక్కడ. మరి మీరు ఎలా దాన్ని డిసైడ్ చేస్తారు? ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అలాగే ముస్లిమేతరులు ఎవరైనా మస్జిద్లకు దానం ఇవ్వడానికి ఇప్పుడు లేకుండా ఉంది కదా. అలాగే ముస్లింలు మరొక చోట దానం ఇవ్వడానికి లేకుండా ఉంది కదా. ఈ విధంగా ఈ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఈ విధంగా మీరు కట్టడి చేయడానికి మీరు ఎవరవుతారు? ఇది ఎందుకంటే రాజ్యాంగం మనకు స్వేచ్ఛ ఇచ్చింది, మత స్వేచ్ఛ ఇచ్చింది, మన మతానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుపుకునే స్వేచ్ఛ ఇచ్చింది, అలాగే ట్రస్ట్ నిర్మించుకునే